హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పిండి వంటల్లోనే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మోతీచూర్ లడ్డూతో వచ్చానండి. అదే సన్న బూందీ లడ్డూలాగా తయారు చేసి మన మోతీచూర్ లడ్డు అనేది తయారు చేస్తామండి. దీనికి చిల్లు గంటి అవసరం లేకుండానే ఈ లడ్డు నేను చేయబోతున్నాను. ఎలా చేస్తానో మీరు చూడండి. 10 నిమిషాలు ఈ లడ్డు రెసిపీ తయారు చేయొచ్చు. నేను చెప్పిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా 1 కప్పు శనగపిండి తీసుకోండి, చిటికెడు సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ వేయండి, గుప్పుడు బీట్ వేసి కలుపుకోండి. అది ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు, లేకపోతే క్రిస్పీగా ఉంటాయని నేనైతే కలుపుకున్నానండి. ఇంకా గెంటి లేకుండా అట్లాగే మన నూనెలో వేసేసుకోవాలండి. ఇది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, పసుపుగా ఉన్నప్పుడే దించేసుకొని అవతల చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేసుకోవాలి. అది మెత్తగా వేసుకోకూడదండి, బరకగా వేసుకోవాలి. అట్లా వేసినప్పుడు సన్న బూందీలా తయారైపోతుంది. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసినామో అదే కప్పుతో షుగర్ అనేది తీసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. బాగా అది కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకున్న తర్వాత మనం ఇలాచీ పౌడర్ అనేది చల్లుకోవాలండి. నేనైతే ఇలాచీ అనేది కచాపచాగా దంచుకున్నానండి. ఈ విధంగా సన్న పాకం అంటే మనకు లేత పాకం వస్తే సరిపోతుందండి. మనకు అరిసెల్లాగా మనకు అంత మందపాటి పాకం అయితే అవసరం లేదు. అది పాకం పట్టేసరికి మన నేతిలో జీడిపప్పు, ద్రాక్ష అనేది వేయించుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి పాకం అనేది. అట్లా ఫుడ్ కలర్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. అది వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకుంది బూందీ వేసేసుకోవాలండి. ఆ విధంగా కలబెట్టుకుంటా అడుగంటకుండా మనం గట్టి పడే వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. మనం నేతిలో వేయించుకున్నట్టు కూడా వేసేసేయవచ్చు. నేను పచ్చకర్పూరం కూడా వేసినానండి, అది స్కిప్ అయినట్టుంది. పచ్చకర్పూరం వేస్తే లడ్డూకి పర్ఫెక్ట్ రుచి అనేది భలే వస్తుందండి. ఈ విధంగా అడుగంటకుండా బాగా గట్టిగా కలబెట్టుకోవాలండి. చూడండి, అట్లా ఈ పర్ఫెక్ట్ మోతాదు అయితే సరిపోతుంది. అవతల స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూను నెయ్యి అయితే వేసేసుకోవాలండి. చూడండి, అవతల నెయ్యి వేసుకొని మళ్ళీ మరొకసారి కలబెట్టుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడండి లడ్డు అనేది తయారు చేసుకోండి. మనకి ఏ షేపులో కావాలో ఆ షేపులో లడ్డు ముద్ద అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గబగబా తయారు చేసుకోవాలి. చూడండి, నేను జీడిపప్పు వచ్చే విధంగా బాగా తయారు చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ చేసుకున్నాను. 1 కప్పుకి అయితే నాకు 17 వచ్చాయండి. చూడండి, ఫస్ట్ టైం చేసినా నాకు బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి.